హలో పీపుల్, వెల్కమ్ టు మల్టీవర్స్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం జంగిల్ హైవే ఎక్స్ప్లోర్కి వెళ్ళబోతున్నాం. మేమేంటంటే జంగిల్ హైవేని ఎక్స్ప్లోర్ చేయడానికి అలా దారి తప్పి వచ్చేసామన్నమాట. ఇది ఎక్కడంటే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి గోకవరం వెళ్ళే రూట్లో మల్లిశాల అన్న ప్లేస్ దాటాక కంప్లీట్ కొండలతో నిండిపోయిన కామరాజుపేట లెఫ్ట్ తీసుకుంటూ వస్తుంది. అక్కడి నుంచి అడ్డతీగల వెళ్ళే రూట్లో అనమాట ఇదంతా కూడా. ఈ రూట్ ఎందుకు ఎంచుకున్నామంటే ఇది చాలా కొండలతో నిండిపోయి ఉంటుంది ఈ రూట్ మొత్తము కూడా. ఈస్టర్న్ ఘాట్స్ మన ఇండియా మ్యాప్లో చూసుకుంటే ఈస్ట్ సైడ్ ఉన్న ఈస్టర్న్ ఘాట్స్లో 20% కొండలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, మిగతావన్నీ కూడా వైజాగ్లో ఉంటాయి. సో ఈ ఏరియా అనేది కూడా కొండలతో గుట్టలతో ఉంటుందన్నమాట. ఇక్కడ వింత ఏంటంటే కొండకు అవతల వైపున వర్షం పడుతుంది, యువతల వైపున ప్లెయిన్గా ఉంది, చూసారా ఎండ పడుతుంది. సో ఇప్పుడు ఈ రోడ్లను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. ఇది అడ్డతీగల నుంచి గోకవరం అలాగే హైదరాబాద్ కనెక్ట్ చేసే రోడ్కి ఒక షార్ట్ కట్ వే అనమాట. ఈ రోడ్డే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన మోడీ గారి గవర్నమెంట్ ప్రత్యేకించి ఇక్కడ రోడ్లు వేయించిందండి. అడవిని ఆనుకుని ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి మంచి రోడ్డు సదుపాయం ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కొత్త రోడ్లు వేయించిందనమాట. ఈ రోడ్డు మీద ఎటువంటి వ్యవసాయపు పనిముట్లు అంటే ట్రాక్టర్ బ్లేడ్లతో కానీ వెళ్ళకూడదని నిర్దిష్టంగా ఈ యొక్క రూల్ పెట్టిందనమాట అండి గవర్నమెంట్. అండ్ ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా చిన్న కాలవలు దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ అలా వెళ్తుండగానే మనకి ఒరిస్సా టు హైదరాబాద్ హైవే వచ్చేసిందనమాట. ఈ హైవే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి, ఇది ఇంకా పూర్తవ్వలేదు. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇది చాలా నేరో రోడ్డు అనమాట. ఏ పక్క నుంచి ఏ పాము వచ్చి మనం వెళ్తున్న బండి మీద పడిపోతుందో అన్నట్టు ఉండేది ఇక్కడ. ఈ యొక్క హైవే కన్స్ట్రక్షన్ కోసం కొన్ని చెట్లు తొలగించారు. కాకపోతే ఏంటంటే ఈ అడ్డతీగల, రంపచోడవరం, మారేడుమిల్లి ఈ ప్రాంతాల్లో క్రూర మృగాల సంచారం మిగతా అడవులతో పోల్చుకుంటే అంటే మధ్యప్రదేశ్ భూపాల్ అడవులతో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ అనమాట. మీరు చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ నుంచి నాగ్పూర్ వచ్చే దారిలో భయంకరమైన వింధ్య అరణ్యం ఉంటుంది. ఆ అడవితో పోల్చుకుంటే ఈ అడవి చాలా చిన్నది. ఇక్కడ క్రూర మృగాల సంచారం కూడా చాలా తక్కువ. ఈ హైవే సెంట్రల్ గవర్నమెంటే వేయిస్తుంది. ఇది ఒరిస్సాని హైదరాబాద్ని కలుపుతుందండి. అలాగే భద్రాచలం, పాలవంచ, అట్నుంచి చింతూరు, ఆ విధంగా మారేడుమిల్లి, గోకవరం, అడ్డతీగల, అట్నుంచి ఇలా వైజాగ్ నుంచి ఒరిస్సా, దీన్ని ఇంకా బరంపూర్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తానని చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఒక కొత్త హైవే అవ్వబోతుంది. అంటే మిగతా హైవేలకి ఈ హైవేకి ప్రత్యేకత ఏంటంటే ఇది కంప్లీట్గా అడవి దారి. ఇది ప్రత్యేకించి అడవి కొండల మధ్యలోంచే ఉంటుందండి ఈ హైవే. ఈ యొక్క హైవే కన్స్ట్రక్షన్లో ఎప్పటికొచ్చి ఒక్క క్రూర మృగాన్ని కానీ ఒక్క వన్యప్రాణిని కానీ చంపింది లేదు, ప్రాణాలు పోయిన దాఖలాలు ఏవి రికార్డ్స్ లేవు. అండ్ ఈ రోడ్డు చాలా వ్యయంతో కూడుకున్న వ్యవహారం ఇది. అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని చేస్తుంది. అండ్ వేరే హైవేల్లో కాకుండా ఈ హైవేకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఎక్కడికక్కడ క్యాంపర్ సైట్లు కూడా ఏర్పాటు చేస్తుందండి. అంటే ఎవరైనా పీపుల్ ఇక్కడికి వచ్చి ఈ కాంక్రీట్ జంగిల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్ లేదా బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా భువనేశ్వర్లో కూడా ఇవాళ ఐటీ పుంజుకుంటోంది. సో ఆ ప్రాంతాల్లో ఉండేవారు ఆ కాంక్రీట్ జంగిల్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ కార్లో క్యాంపర్ టెంట్లు అవన్నీ తెచ్చుకుని కాస్త హైవే పక్కనే దగ్గరలో సేఫ్ ప్లేస్ లాగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. అక్కడ మీరు క్యాంపర్ టెంట్ వేసుకుని ప్రశాంతంగా వంట చేసుకుని ఒక 2 రోజులు ఇలా ప్రకృతిని, అందమైన ఈ జలపాతాలతో కూడిన ప్రకృతిని ఎంజాయ్ చేసి తిరిగి మీ వర్క్స్కి వెళ్ళిపోవడానికి వీలుగా ఉండేలాగా ఆ యొక్క ఎంజాయ్మెంట్ పార్క్ని ఈ గవర్నమెంట్ క్రియేట్ చేసిందండి ఈ హైవేల ద్వారా. అండ్ ఈ హైవేలు అనేవి చాలా మొత్తం ఆ లోకల్గా ఉన్న ప్రాంతాలన్నింటినీ కలుపుతూ కూడా ఉంటాయి. బై ద వే ఎక్కడికక్కడ ఈ గ్రామాల్లో వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఒక వాటర్ ఫెసిలిటీ అయితే ఉందండి. ఎక్కడెక్కడ మీకు వాటర్ ట్యాంకులు కనబడుతూ ఉంటాయి. మీరు క్యాంపింగ్ వేసుకున్నా కూడా దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మీరు వాటరు, సరుకులు కూడా తెచ్చుకోవచ్చు. అడవిలో ఏం దొరుకుతాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రతి 14 కిలోమీటర్లకి ఇక్కడ ఒక గ్రామం ఉందండి. ఒక చిన్న తండా ఉంటుంది. అంటే తెలంగాణ సైడ్ తండా అంటారు, ఇది మా ఆంధ్ర కాబట్టి మేము చిన్న గ్రామము, పల్లెటూరు, కుగ్రామం అన్న పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాం. ప్రతి కుగ్రామానికి ఇవాళ హైవే ఉందండి. వీళ్ళు ఇప్పుడు హైవే అనుకుని కొత్త వ్యాపారాలు పెట్టి వీళ్ళు వాళ్ళ జీవనోపాధిని పెంచుకుంటారు.
పెంచుకుంటూ ఉంటారు. బేసిక్‌గా ఈ కొండ వాల్ ఉంటుంది చూసారా? కొండ వాలులో ఇక్కడ జీడి మామిడి తోటలు అవన్నీ వేస్తూ ఉంటారటండి. వేస్తూ ఉంటే దాని ద్వారా ప్రధానమైన ఆదాయం వస్తూ ఉంటుందండి. ఇక్కడ గంధపు చెట్లు లాంటివి ఏమీ పండవు. ఇది కొంచెం వేడిగా ఉండే వాతావరణం అనమాట. ఈ రోడ్లన్నీ కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయండి. గ్రామాల్లోకెళ్ళే రోడ్లు. ఇదిగో చాలా బ్యూటిఫుల్ సినారియోస్ ఉంటాయన్నమాట ఈ ప్రాంతంలో. ఏ ఊరికెళ్ళినా, ఏ మూలకెళ్ళినా మీకు కొండలు, గుట్టలు కనబడుతూ ఉంటాయి. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ఒక అందమైన ఒక సరస్సు అనమాట అండి. చూడండి. అయితే ఈ కొండకు అవతల పక్కన వాన పడుతుంది. ఇవతల పక్కన మేము ఇది చూసామనమాట అండి. చక్కగా ఎంతో హాయిగా, నిర్మలంగా ప్రవహిస్తోంది. గోదావరికి ఇక్కడికెళ్తాయి నీళ్ళండి.